సో ఈరోజు మనం అందరం కలిసి ఒక్క పార్టీ ప్లాన్ చేసాం. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము. చిల్డ్రన్స్ డే స్పెషల్ మళ్ళీ. అవును, మనకి ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడిగా ఎంజాయ్ చేద్దాం. నేను ఫ్రైడ్ చికెన్ చేస్తున్నా, క్యూబ్స్ లో కట్ చేస్తా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు చెయ్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. వావ్ అబ్దుల్ సార్ సూపర్ అండి మీరు. జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. దీని పేరు డైనమైట్ మ్యాగీ. అది నేనే పెట్టాను అనుకోండి. అట్లుంటది మనతోని. రెండు నిమిషాల్లో అయిపోయి మ్యాగీ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. చెయ్ చెయ్ అనుభవించు రాజా చేయరా. మా మీఠీ షాహీ పన్నీర్ చేస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అది నెక్స్ట్ బ్లాగ్ లో చేస్తాను గైస్. హలో గైస్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు జుబేద్ అలీస్ ఛానల్. సో ఈరోజు మనం అందరం కలిసి ఒక్క పార్టీ ప్లాన్ చేసాం. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము. సో అవన్నీ మీకు సర్ప్రైజ్, ఏమేమి చేస్తున్నావో అన్నీ మనం కిచెన్లోకి వెళ్ళి అప్పుడు చెప్తాము. అప్పటి వరకు మనం. అవును, మీరు ఇప్పుడు అనుకుంటున్నారేమో ఏంటి పిల్లలు చెప్తున్నారు పెద్దలు ఏమైనారని. మా పెద్దలందరూ ఎగ్జిబిషన్కి వెళ్ళారండి. మేము ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాక రీల్స్ స్క్రోల్ చేస్తూ ఆకలేస్తుంది, బీభత్సంగా ఆకలేస్తుంది. అందుకే మేము అందరం ఒక డిసిషన్కి వచ్చాము, ఏదో ఒకటి కుక్ చేసుకొని తిందామని చెప్పి. ఏమంటారు? టీమ్ వర్క్. టీమ్ వర్క్. షూర్. చాలా ఆకలిస్తుంది నాకు కూడా. అన్ని ఇన్స్టా మొత్తం ఫుడ్ రీల్సే ఉన్నాయి ఇక్కడ. నాకు కూడా ఆకలేస్తుంది. డబ్బులు వేస్ట్ చేయకూడదు, మమ్మీ వద్దు అన్నది. బయట ఇంట్లో చేసుకుందాం. మా మీఠీ చేస్తుంది ఈరోజు. నే కాదు, నువ్వు కూడా చేయాలి, నాకు హెల్ప్ చేయాలి. అందరం కలిసి చేద్దాం. అవును, బచ్చా పార్టీ. మమ్మీ డాడీ లేరు, ఇంకేంటి చిల్డ్రన్స్ డే స్పెషల్ మళ్ళీ. అవును, మనకి ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడిగా ఎంజాయ్ చేద్దాం. సూపర్. సో మీరు కూడా మాతో పాటు జాయిన్ అస్. సో ఫస్ట్ నేను ఫ్రైడ్ చికెన్ చేస్తున్నా. సో దానికి 1 కిలో చికెన్ బ్రెస్ట్. సో దీన్ని క్యూబ్స్లో కట్ చేస్తా. సో గైస్ ఈరోజు నేను తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కేక్ చేస్తున్నా. కునాఫా చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది. కేక్ అయితే స్పంజీగా ఉంటుంది, కునాఫా క్రిస్పీగా ఉంటుంది, పిస్టాషియో క్రీమ్ బాగా వస్తుంది. ఈ రెసిపీ నా ఓన్ గైస్, నేను క్రియేట్ చేస్తాను. అది మా రెసిపీ అన్నమాట, నా రెసిపీ. అట్లా తన రెసిపీ గైస్. అంటే అది సో నేను మ్యాగీ చేస్తున్నాను. ఏంటి మ్యాగీ సింపుల్ చేస్తుంది అనుకుంటున్నారేమో, ఇది నార్మల్ మ్యాగీ కాదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇది స్పైసీ మ్యాగీ అన్నమాట. ఫుల్ మసాలాస్ అన్నీ వేసి చేసుకుంటా. నార్మల్ మ్యాగీ అయిపోయాయి. వీళ్ళు వంట చేయడం ఏంటో నాకు భయం అవుతుంది, ఏం చేస్తారో వీళ్ళు అని. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందరు పని చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తింటున్నావా కూర్చొని? ఏ పిస్తా ఖా లేతా హై. బాబు నువ్వు చేయకపోయినా పర్లేదు, అలా తినేద్దు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఎంత గ్రైండ్ చేయాలి గైస్? మ్యాక్స్ లో పెట్టి గ్రైండ్ చేస్తున్నా. మీఠీ అబ్బో, నీకు మిక్సీలో కూడా నీకు గ్రైండ్ చేయడం వచ్చేసింది కాబట్టి నేను వచ్చినప్పుడు వర్క్ నా దగ్గర కూడా చెయ్యాలి, ఓకే? రిహాన్ అప్ తూ. అందరు చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? డిప్పా? డిప్ ఏంటి డిప్? KFC చికెన్ కి డిప్ ఇది. కేఎఫ్సి చికెన్? కేఎఫ్సి చేస్తున్నారు అయితే. అబ్దుల్ చేస్తుంది KFC. సో గైస్ చూడండి, కష్టం. దీది నాకు భయం వేస్తుంది, నేను ఏదో చేసేసా. వాళ్ళు ఏదో తినమంటున్నారు. బ్యాంక్ లో నా బ్యాలెన్స్ ₹2.30 ఉంది. ఏం వేసావు అందులో? కొంచెం పెరి పెరి చేసా. ఎట్లా? పెరినా? అవును. మహానటి.
కూని గుని చేస్తున్నావు దాన్ని. నా ఫేవరెట్ కలర్. రే కలర్ బాగుంది కదా. కలర్ బాగుంది గైస్. కలెక్షన్ ఇంకా బాగుంది. మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. నేను చేస్తున్నా మ్యాగీ కూడా. అదే చెప్పుకుంటున్నారా. మ్యాగీ నా రెసిపీ తెలిసిందే కదండి. మహానటి ట్రిడిట్టి. సో గైస్ ఇక్కడ ఆల్రెడీ చికెన్ మొత్తంగా కట్ చేశారు పర్ఫెక్ట్ స్లైసెస్లో. ఇప్పుడు నెక్స్ట్ మ్యారినేషన్ పార్ట్. సో మ్యారినేషన్కి మేము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వాడుతున్నాం. దాని తర్వాత ఇది నేను కొంచెం సోయా సాస్ వాడుతున్నా. అరే అబ్దుల్, సోయా సాస్ ఎక్కడిదిరా ఇంట్లో? నేను ఎప్పుడు తెప్పించాను కదా, నేను లేనప్పుడు ఇది కూడా తెప్పించేసుకున్నారా? తర్వాత కొంచెం రైస్ వెనిగర్, దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ లాస్ట్గా కొంచెం పెరి పెరి. సో ఇది నాది మొత్తం మ్యారినేట్ అయింది. అవునమ్మా, నేను లేనప్పుడు ఈ టాలెంట్ అంతా బయటపడుతుంది. యాక్చువల్లీ ఇది కరాగే అంటారు, బేసిక్లీ జాపనీస్ ఫ్రైడ్ చికెన్. ఇది ఐ మీన్ ఇది మొత్తం ట్రెడిషనల్ కాదు, కానీ లైక్ కొంచెం మోడిఫైడ్ వర్జన్ చేసి. గెట్ రెడీ మై వైరల్ వయారీస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడండి గైస్, మంచి ఫైన్ పౌడర్ లా. అది ఫైన్ పౌడరా? అది పాపం ఫైన్ అవ్వట్లేదు. అది గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అది పాలు వేయాలి, నార్మల్ అయిపోతుంది. కానీ ఏం లేదు గైస్, మేము పాలు మర్చిపోయాం ఆర్డర్ చేయడం. నువ్వేం చేసావు? ब्रो बटर डाल तो कितना अच्छा है मानो, स्मेल है। बटर डालो तो अच्छा है। बास अच्छा आता नहीं, बास अच्छा आता नहीं. I said you before. But it's good. బాగుంది గైస్. మా తమ్ముడు అని చెప్పట్లేదు, కానీ యాక్చువల్గా బాగుంది. మా మీఠీ షాహీ పన్నీర్ చేస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అది నెక్స్ట్ బ్లాగ్ లో చేస్తాను గైస్. ఐఎమ్ వెయిటింగ్. ఇందాకటి నుంచి అలాగే సౌండ్ చేస్తుంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు చెయ్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అమ్మమ్మ కండ లేదమ్మా, కండ లేదమ్మా. జర్ జర్ జర్. You want it to be minimal like that, like pieces ana? Yes. Big ekute. तो अभी जरा कूटना. తా పెద్ద మాట అన్నాడు సరాడు. Guys ఏంటి guys ఇది? Bro क्या bro ये? अब बनना नहीं bro तुम्हें. आंटी आ. అవ్వ వద్దు నాకు. भैया आ. లేదు మీరు తింటావా గైస్? వద్దులేమ్మా మీఠీ, నువ్వే తిను. అయిందా, బాగైందా? ఐఎమ్ సారీ రియాన్. ఇప్పుడు ఏడుస్తాడాడు కూర్చొని. సో ఇప్పుడు నేను చికెన్ డీప్ ఫ్రై చేస్తున్నా. ఇక్కడ ఉంది, ఇక్కడ బ్యాటర్ ఉంది అండ్ ఇది ఆయిల్ ఇప్పుడు హై హీట్లో పెడుతున్నా. లైట్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, ఎక్కువ హెవీ ఏం లేదు, అంటే కార్న్ స్టార్చ్ అంత ఏం పెట్టలేదు దీనిలో. జస్ట్ నేను మైదా అండ్ ఆప్షనల్గా మీరు పెరి పెరి పెట్టచ్చు. అబ్దుల్ మైదా కూడా తెప్పించేసావా? ఓకే ఓకే. నేను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను. అందులో ఇంకా ఎల్లిపాయ కారం వేసుకున్నాను, గార్లిక్ వేసుకొని కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకొని దంచుకొని బాగా అది తీసుకొచ్చి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసి ఇందులోనే మ్యాగీ. ఏం చేశారు తెలుసా? ప్యాకెట్ కి ఇట్లా కోసిన సిజర్స్ ఉంది అని తెలుసు కదా గైస్. అలా ఉందన్నమాట వీళ్ళు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చిల్లీ ఫ్లేక్స్. మన మీఠీ చాలా ఆబ్సెస్డ్ ఉంది ఇది ట్రై చేయడం కోసం. ఆహా ఇంకా నువ్వు ఇంటికి నువ్వు ఏం చేసావు? అసలు ఏ మ్యాగీ పేరేంటి? దీని పేరు డైనమైట్ మ్యాగీ. అది నేనే పెట్టాను అనుకోండి. అట్లుంటది మనతోని. ఇప్పుడు రెస్టారెంట్స్ లో డైనమైట్ ష్రింప్ ఉంటది, అట్లా అట్లా కాపీ అట్లా ఇంకా చూసారండి కలర్ ఎలా ఉందో. ఇందులో ఇప్పుడు నేను మ్యాగీ వేసేసుకుంటాను. వేసుకున్నాక పౌడర్ వేసుకొని కొంచెం ధనియా బుక్ని వేసుకుంటాను. ఒక్క నిమిషం, ధనియా క్యా? సార్ ఏంటి సార్ అది?
ధనియా బుక్ని తెలుగులో ధనియా పౌడర్. అట్లా ధనియా బుక్ని అంటే నేను ఏమనేదా ధనియా పౌడర్. సో గైస్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది నైస్ గోల్డెన్ కలర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. అవుతుంది ఎందుకు అవ్వదు? దీని తర్వాత ఒక ఆప్షనల్ ప్రాసెస్ ఉంది. మీరు దీని తర్వాత యూజువలీ పెరి పెరి యూజ్ చేయొచ్చు, లేకపోతే ఒక కొరియన్ సాస్ కూడా యూజ్ చేయొచ్చు. వావ్ అబ్దుల్ సార్ సూపర్ అండి మీరు. జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఇంకా 8 minutes అవుతుంది జువేరియా మిల్క్ డెలివరీ అవడం కోసం. అందుకే ఎలా పరిగెడుతుందో చూడండి. అందుకే అందరి దగ్గరికి వెళ్తుంది, ఏం చేస్తున్నారని చూస్తుంది, హెల్ప్ చేస్తుంది పాపం. ఒక్కొక్కసారి చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళు మా పిల్లలేనా అని. ఎంత పని చేస్తారా వీళ్ళు? మేము ఉంటే గానీ అసలు ఇక్కడ నుంచి పుల్ల తీసి అక్కడ పెట్టారండి. మేము లేకపోతే చూసారా ఎంత చక్కగా వంటలు చేస్తున్నారో వీళ్ళు. ఇది మొత్తం అయిపోయాక మసాలా వేసుకుందాం. వచ్చేసిందా? జువేరియా మిల్క్ ప్యాకెట్స్ కూడా వచ్చేసాయి. తను ఇప్పుడు పిస్టాషియో కునాఫా కేక్ స్టార్ట్ చేసేస్తుంది. అదేంటి ఇలా కట్ చేస్తున్నావు? సౌదీ షాంపెన్ కోసం. సౌదీ షాంపెన్ కోసం ఇలా కట్ చేస్తారా? మధ్యలో నుంచి కట్ చేయరా? మధ్యలో సీడ్స్ తీసేస్తారు. ఈ సీడ్స్ తీసేస్తారా? సీడ్స్ పాయిజన్. నేనేం చేస్తున్నా చూడక్క, దీది సీజర్స్ కట్ చేయరా? నేను కూడా పిచ్చిలాగా ఇట్లా పెట్టి ఇట్లా చేసిపోయా ఇప్పుడే. అబ్బో మా మీఠీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. కుదురుగా ఇంట్లో కూర్చొని చక్కగా ఉండమంటే వీళ్ళు చేసే పనులు ఇవి. వీళ్ళు పనులు చేస్తే వీళ్ళ పని ఏమో గాని వెనకాలన్న వాళ్ళకి మాత్రం పని మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. ఏ మాటకు ఆ మాట అండి. వీళ్ళు వంట చేస్తే అద్భుతంగా చేస్తారు. మగపిల్లలని కూడా కాదు, చాలా బాగా చేస్తారు వీళ్ళు కూడా. టేస్ట్ చేయాల్సిందే. అయిపోయింది. వేడిగా ఉంది. అవ్వకయ్యావా? సోయ్ సాస్. సూయి సాస్. పని చేస్తూనే ఇలా కూడా తినేయచ్చు అన్నమాట. అంటే సోయ్ సాస్ ఏది? సోయ్ సాస్. సూయి సాస్. బాహర్. సూయి సాస్. సూయి సాస్. సోయ్ సాస్. 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 సోయ్. సోయ్. Soy సాస్. sauce. సోయ్ సాస్. Soy sauce. సోయ్ సాక్స్. సాక్స్ తప్పులేదు. సాక్స్. గైస్ నేను అందరు చేసేస్తా, నేను ఒక్కడు కూడా స్టార్ట్ చేయాలి. ఎప్పుడు ఎన్ని చేయాలి నేను? అందరిది అయిపోయింది, వాటిది కూడా అయిపోయింది. ఈజీ, అన్నిటికన్నా ఈజీ. అయిపోయింది. శభాష్ బేటా, 2 నిమిషాల్లో అయిపోయే మ్యాగీని నువ్వే చేస్తున్నావు. సమరానికి సిద్ధమైన మా వానర సేన అదిగో. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చేస్తున్నావు కమల్ హాసన్? కమల్ హాసన్ గెట్ రెడీ. వావ్ లైట్స్ బాగుంది. ఇటు ఎక్కడ వరకు వచ్చింది మనది? ఇంకా మనం కలపడంలోనే ఉన్నా. అంటే నువ్వు తినేస్తావు అన్నమాట. రేపు స్కూల్ లేదు, మీటింగ్ బిర్యానీ చేస్తుంది అనమాట. ఇప్పుడే చిన్న కేక్ కోసం పైన కింద ఎగురుతున్నా. బిర్యానీ అంట. కానీ గైస్ నిజం చెప్పాలంటే ఒకసారి నేను బిర్యానీ చేసా, కానీ అది చాలా బాగుండే. కానీ మా అమ్మ కన్నా ఎక్కువ బాగాలే. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. నేనైతే ఓపెన్, నేనేం చేయలేదు, అది ఓపెన్ అయిపోయింది. నాగలేదు అంతా నువ్వే చేసావు. బా బ్రో జిమ్కి వెళ్తున్నారు తెలుసా? నీ మ్యాగీ అయిపోయిందా? విన్నర్ ఎవరు తెలుసా?
అనుభవించు రాజా, చెయ్ చెయ్ అనుభవించు రాజా, చేయరా. నిజంగా మీరందరూ సూపర్ రా. మేము లేనప్పుడు మీకు చిల్ అవ్వండి అంటే వంటగదిని గ్రిల్ చేసేస్తున్నారు. బౌల్లో కలుపుకోమంటే మా మీటికి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉందంట. అంటే కొంచెం మళ్ళీ బౌల్లో వేసుకొని ఎందుకు డబుల్ పని. ఇది ఆట అయ్యింది గైస్, బ్యాటర్ అవ్వేది ఆట అయిపోయింది. చూడండి రొట్టెలు చేసేయచ్చు మనం ఇప్పుడు. చూసారా, మేము కేకే కాదు రొట్టెలు కూడా చేస్తాం. చాక్లెట్ రొట్టి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మా ఇది బ్రూకీస్ లా అయ్యింది గైస్, కుకీ అండ్ బ్రౌనీ బ్రూకీ. ఇప్పుడు ఇది మా మమ్మీ చూసింది అనుకోండి, ఏమంటది తెలుసా, చూసి నేర్చుకో, మగపిల్లాడై ఎంత బాగా కట్ చేస్తున్నాడో అంటది. ఇది అంత చేసింది అయితే మీఠీనే అండి. తను ఇందులో వెయ్యి అక్క అని చెప్పి వెళ్ళింది, అందుకు వేస్తున్నాను అనమాట. అబ్దుల్, ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పానురా నీకు. అది ఓవెన్ లో పెట్టేసుకో. టూ పెట్టాను, 2 కేక్స్ పెట్టాను. ఇది ఒకటి, అక్కడ ఒకటి ఉంది. ఓవెన్ లో పెట్టేసుకో. ఇది డాబ్ కర్నాని. అలా డాబ్ ఎందుకు చేసుకుంటున్నాం? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కేక్ సెట్ అవుతుందని. సెట్ అవుతుంది. ఇంకా ఏమైనా లోపల బబుల్స్ ఏమైనా ఉంటే, లమ్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి. మేము ఎక్స్పర్ట్ షెఫ్ అదే అంటున్నాను, మేము ఎక్స్పర్ట్స్ కాదు, ఏదో అలా. సౌదీ షాంపెయిన్. సార్ సార్ మీరు ఏం చేస్తున్నారు? అబ్బో, మేము వచ్చా కూడా చేసి ఇవ్వండి, మేము కూడా టేస్ట్ చేస్తాము. ఇప్పుడు తిను పిస్టాషియో క్రీమ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ పిస్టాషియోస్ వేసుకొని కొంచెం బటర్ వేసుకుంటుంది. పిస్టాషియోకి తెలుగులో ఏం చెప్తారు? పిస్తా. ఏమో ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. మిల్క్ మేడ్. ఇందులో మిల్క్ మేడ్, యాక్చువల్లీ వైట్ చాక్లెట్ వేస్తారు, మేము మిల్క్ మేడ్ వేసుకుంటాం. వైట్ చాక్లెట్ వేసుకోము, ఎక్కువ షుగర్ అయిపోతుంది అని. వైట్ చాక్లెట్ లోను ఇంకా మిల్క్ మేడ్ లోను రెండిట్లో కూడా షుగరే ఉంటుందమ్మా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటుంది. ఇప్పుడు అవ్వేటట్టు లేదు, నా మ్యాగీ కూడా చల్లారిపోయి ఇలా అయిపోయింది. 2 నిమిషాల్లో అయిపోయి మ్యాగీ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మా పెద్దమ్మ ఏం చెప్తారు తెలుసా, ఇలా అయినప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ హీట్ చేసుకుంటే నార్మల్ అవుతుంది అని చెప్తారు. సో ఇప్పుడు మళ్ళీ హీట్ చేయాలి వాటర్ వేసి. వీళ్ళు వచ్చేసరికి అబ్దుల్ అయిపోయిందా? నాది అయిపోయింది. నేను మోమోస్ ఫ్రై చేస్తున్నా యాక్చువల్లీ. మోమోస్ కూడా ఉన్నాయా? అవును. సో గైస్, ఇది యాక్చువల్ కునాఫా కాదు, ఇది ఏంటి? సేమియా గైస్. ఈ సేమియా కునాఫా ఒకటే అవునా? ఏమో నాకు కూడా తెలియదు. కొన్ని జనాలు డిఫరెంట్ వేస్తుంటారు. సో మనమైతే ఇది వేసుకుంటున్నాం. సో అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇది ఆల్రెడీ ప్రీ రోస్టెడ్, మా ఇంట్లో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేశారు ఖీర్ కోసం. సో ఇప్పుడు మనం దాని షేప్ మీదకి వెళ్ళొద్దు ప్లీజ్. షేప్ కాదు గైస్, ఒక పిల్లలా ఉందిగో. నాకు ఈ దీంట్లో ఆ ఓరియో ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదు. ఈ పిస్తాషియో క్రీమ్ ఒక్కటే హైలైట్ ఉంటుంది. కానీ తనకి యాక్చువల్ గా పిస్తాషియో సిస్టమ్ ఉండదు. నాకు రియల్ పిస్తాషియో ఇష్టం లేదు, ఇది ఒక్కటే ఇష్టం. అది కూడా బయట పిస్తాషియో స్ప్రెడ్ కూడా అంతే హోమ్ మేడే నాకు ఎందుకో ఇష్టం. ఇది నిజంగా చాలా బాగుంటుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. వైరల్ దుబాయ్ చాక్లెట్ చేస్తున్నారు. ఇది దుబాయ్ కేక్ పిస్తాషియో, కానీ ఈ చాక్లెట్ కన్నా చాలా బాగా టేస్ట్ వస్తుంది గైస్. ట్రస్ట్ మీ, మీరు తింటే నిజంగా మీకు కూడా చాలా నస్తుంది. వావ్, కునాఫా కేక్ ని కూడా రెడీ చేసేస్తున్నారు. చూడండి గైస్, ఇది మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ మీరు ఎంత ఎక్కువ పిస్తా ఇస్తారో అంతే మీకు బెనిఫిట్. తక్కువ ఇస్తే చాలా తక్కువ అయిపోతుంటుంది, అది కూడా కావాలి. చూడండి అంతే గైస్, చాలా సింపుల్. ఇది అందరేమో చాలా హార్డ్ కొనుక్కోవాలి, ఇంట్లో హైగా చేసేయచ్చు.
చాలా కష్టపడుతున్నారురా మీరందరూ కూడా, కానీ చాలా ఇష్టంగా ప్రేమతో చేస్తున్నారు. ఎందుకంటే ఇది తినేది మీరే కాబట్టి. వీళ్ళు చేసేటప్పటికి నా మ్యాగీ చల్లారిపోయింది, వెయిట్ చేసుకుంటాను. వసి వసి ఏం చేస్తున్నావే? నీళ్ళని కాస్త వేడి చేసి వేస్తే బెటర్ కదా. సో గైస్ మా కేక్ అయితే అయిపోయింది. పౌడర్ షుగర్ కొంచెం ఇట్లా చిన్కిన ఇప్పుడు నేను ఈక్వల్ పీసెస్ కట్ చేస్తా అందరి కోసం. గైస్ ఇది మొత్తం ఇది కనిపించినప్పుడు కొంచెం ఇట్లుంటుంది, కానీ తిన్నప్పుడు ఉంటుంది. నేను జోక్ చేయట్లేదు గైస్, ఒకసారి ఇట్లా చేశాను కూడా ఆల్రెడీ ఇంట్లో. ఇది మొత్తం నిషక్కనే చేసింది నా కోసం. అప్పుడు సేమ్ ఇదే చేసా మళ్ళీ. అబ్బో మీటి అంత బాగుందా? ఇంట్లో వండిన పప్పు, అన్నం, వెజిటేబుల్స్, కర్రీస్ ఇవి దీనికన్నా కూడా ఇదే కాదా? అంత బాగుంది, సూపర్ రా. ఎవరైనా అన్నం తినేసాక డెజర్ట్ తింటారు, వీళ్ళు చూడండి ఫస్ట్ ఇది తిని అన్నం తింటున్నారు. నిజంగా పిల్లలు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని ఫుడ్ తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. మ్యాగీ మళ్ళీ చల్లారిపోతుంది, మళ్ళీ వెయిట్ చేసుకోవాలి. అది మా మమ్మీ చూసి చంపేస్తుంది నాకు. ఈ ఐస్ ఐస్ తింటుంటే ఐస్ 2 3 ఇలా ఉంటాయండి మా పనులు. మా పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకుంటాం. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి ఈ టైంలో చేసుకున్నాం. అదే ఇంకొంచెం సేపు అయింది అనుకోండి, మళ్ళీ ఆకలి అయింది అనుకోండి, నైట్ అవుట్ చేస్తాం, మూవీస్ చూస్తాం, ఆకలి అయితే మళ్ళీ వస్తాం. అప్పుడు 3 గంటలకి వస్తాం. కాదండి, కాదు తొందర 1 కూడా కాదు, 10:30 వచ్చేసి తినేసి చదువుకొని పడుకుంటాం. గుడ్ బేబీస్. I'm a very good girl, send me your teacher, my dear brother. సో ఇది మా అందరు చేసేది మొత్తం హార్డ్ వర్క్. ఇక్కడ చూడొచ్చు మోమోస్ ఉన్నాయి, ఫ్రైడ్ చికెన్, మ్యాగీ అండ్ యాక్చువల్లీ కేక్ అది నా ప్లేట్లో ఆ ప్రాసెస్లోనే, అంటే ఇది లాస్ట్ మిగిలింది. అది కేక్ ఓవెన్ బయటికి వచ్చిన తర్వాతనే అందరు నేను ఇప్పుడు అందరిని ఎక్కించుకొని తింటాను అనమాట. ఐస్ వాజ్ ద బెస్ట్ ఫుడ్ ఐ హ్యాడ్ ఈటన్ టిల్ నౌ. నాకు ఐస్ అంటే చాలా ఇష్టం, నేను తింటుంటా అట్లా. అందుకని మమ్మీ ఇంట్లో అస్సలు పెట్టదు ఐస్. ఐస్ అంటే మా ఇంట్లో లేదు అసలు. ఐస్ ఫ్రిడ్జ్ అంతే. అది మా యూనో సో కాల్డ్ డిన్నర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.